గ్రహాలు 30 సెకండ్ల నుంచి 4 గంటల వరకు ఎప్పుడైనా దృష్టిని మలుచుకోవచ్చు. ఇప్పుడు ఒక చంద్రగ్రహణం నడుస్తుందండి, ఆ టైంలో వాళ్ళు పుట్టారు, ఆ గడియలలో వాళ్ళు పుట్టారు. పుట్టినప్పుడు మిగతా ఉన్న గ్రహాలు ఉంటాయి కదండి, ఆ గ్రహాలు ఏ దృష్టితో ఈ చంద్రుడిని చూస్తున్నాయి, ఈ లగ్నం మీద చూస్తున్నాయి అనే పాయింట్ మనకు అవసరం అండి. మెయిన్ ఆ పాయింట్ను బేస్ చేసుకొని మేము జాతకాన్ని ముందుకు తీసుకెళ్తాం కాబట్టి ఖచ్చితంగా ఆ టైం కావాలని అడుగుతాం. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అది ఖచ్చితంగా అది ఉంటేనే మీరు జ్యోతిష్యం చెప్పగలుగుతారా అని అంటారు. రాశి అనేది ఒక రోజుల చంద్రుడు ఎప్పుడైనా ఉంటాడు, పలానా రోజున పుట్టావు అన్నప్పుడు ఆ చంద్రుడు ఆ రోజు ఉంటాడు కాబట్టి చంద్రుడిని రాశిని బట్టి చెప్పచ్చు, కానీ 100% యాక్యురేట్గా రాదు. దానికి కారణం ఏంటంటే, లగ్నం అనేది నువ్వు ఎన్ని గంటలకు పుట్టావు అనే దాన్ని బట్టి ఉన్నదనుకోండి 100% యాక్యురేట్గా వస్తుంది. ఎన్ని గంటలకు, ఈ టైంలో ఇన్ని గంటలకు పుట్టాడు అన్నప్పుడు అప్పుడు నువ్వు ఏ దశలో పుట్టావు, ఏ లగ్నంలో పుట్టావు, ఆ లగ్నం నుంచి ఏ డిగ్రీలతోని ఏ కోణాలలో ఏ గ్రహాలను చూస్తున్నాయి, ఎంత మైనస్గా చూస్తున్నాయి, ఎంత ప్లస్గా చూస్తున్నాయి, ఎన్ని గ్రహాలు బలంగా ఉన్నాయి, ఎన్ని యోగాలు ఉన్నాయి, ఎన్ని అవయోగాలు ఉన్నాయి. విన్నావా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, చంద్రుడు రాహువు ఉన్నాడు అనుకోండి ఒక ఇంట్లో, అది బలంగా ఉన్నాడు అనుకోండి మానసికంగా చాలా స్ట్రగుల్ అవుతాడు. అదే చాలా వీక్గా ఉన్నారనుకోండి పిచ్చివాళ్ళు కూడా కావచ్చు. లేదనుకోండి వాడు వచ్చిందంటేనే ఏదో ఒక చిల్లర పని చేస్తూనే ఉంటాడు. అందరూ అట్లా ఒకరాగా ఉంటారని కాదు. ఇక అది ఆ దశ వచ్చినప్పుడే కొందరు మానసికంగా కుంగిపోతారు. దాన్నే డిప్రెషన్ అంటే. ఇది ఒక్కటే అని కాదండి, శుక్రుడు వీకున్నా, గురుడు వీకున్నా, ఇలాంటి ఎవ్వి వీకున్నా కూడా డిప్రెషన్కు లోన్ అయిపోతూ ఉంటాడు మనిషి. చంద్రుడు వీకున్నా, ఎవ్వరు కొన్ని వీకున్నా కూడా ఒకదానికి దృష్టి పడ్డదనుకోండి ఆటోమేటిక్గా లోపల అంతర్గత భయం అనేది పైకి ఇట్లా గంభీరంగా కనబడి గంభీర వాయిస్ వస్తూ ఉంటుందండి. కానీ లోపల అంతర్గత భయం అనేది, ఇప్పుడు ఇక్కడి నుంచి వైజాగ్ ఒక్కరిని బొమ్మనండి అసలు పోలేడు, ఏమవుతుందో నేను ఒక్కరిని పోతే అని అలా ఉంటుందండి. ఇంకోటి, మీరు ఇంకో క్వశ్చన్ వేశారు, అసలు డేట్ ఆఫ్ బర్త్ తెలియకుండా ఎప్పుడు పుట్టారో తెలియకుండా వాళ్ళ జాతకం ఎలా తెలుసుకోవాలి? ఫోటో చూసి అష్టమహావిద్యలు దశమహావిద్యలు తెలిసిన గురువులు ఉంటారు కదా అండి, నేను చూస్తానండి. నా గురువు గారి ద్వారా నాకు అబ్బిందండి, నేను చూస్తాను. అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఆ ఫోటోను చూసి చెప్పేస్తా, 200% చెప్పేస్తా. డిప్రెషన్కు చాలా నేను పెళ్ళి కాని వాళ్ళకు, డిప్రెషన్కు పెళ్ళి అయ్యి స్ట్రగుల్ పడుతున్న వాళ్ళను ఇప్పటికీ కొన్ని వేల మందిని నేను బాగు చేశానండి. అందులో పెద్ద కుటుంబాలు ఉన్నాయి, చిన్న కుటుంబాలు, చాలా పెద్ద కుటుంబాలు కూడా ఉన్నాయి. కొన్ని వేల మందిని బాగు చేశాను. ఆ ఫోటో ఉంటే సరిపోతుందండి. ఆ దశమహావిద్యలు అష్టమహావిద్యలు తెలిసినప్పుడు ఖచ్చితంగా చెప్పడానికి వీలుంటుంది. మామూలు జ్యోతిష్యులు చెప్పలేరండి. డేట్ ఆఫ్ బర్త్ లేనిది అస్సలు చెప్పలేరు. నీ పేరు ఏందంటారు, నీ పేరు ఏందనుడితోనే ఎస్ మీదికెళ్ళి స్టార్ట్ అయిందనుకోండి మీ తులారాశి అంటారు. అట్లా మీ వీకెళ్ళి స్టార్ట్ అయిందనుకోండి మీ మిథున రాశి, ఇట్లా అంతే. ఈ విధంగా వెళ్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. అట్లా 30% కరెక్ట్ అవుతూ ఉంటుంది. రాశి ఫలాలు చెప్తూ ఉంటారు, ఎక్కడో ఒక టచ్ అవుతూ ఉంటుంది కదా. అదే లగ్నం అయితే 100% క్లారిటీగా వస్తుంది మన జాతకం అనేది, 200%. గురూజీ, బేసికల్గా ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్స్లో జాతకాలు ఎవరు నమ్మరు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎంతమంది రోజు దేవుడికి దండం పెట్టుకుంటున్నారో కూడా తెలియదు. ఏ ఫెస్టివల్కో ఎప్పుడో ఒకసారి గుడికి వెళ్ళడం, ఏ కార్తీక మాసం వస్తే ఒక దీపం పెట్టడం, అవి మాత్రమే బిలీవ్ చేస్తున్నారు. అందరూ నిత్య జీవితంలో అనుకునేది ఏంటంటే, ఈరోజు నేను ఈ బట్టలు వేసుకుంటున్నానంటే నా చూజ్ అనుకుంటున్నాం, నాకు నచ్చింది వేసుకుంటున్నా, నాకు నచ్చిన పని చేస్తున్నా,
నాకు నచ్చినట్టు నేను ఉంటున్నా అంటున్నారు. కానీ చాలామంది కొంత బాగా థింక్ చేస్తే ఈరోజు మనం ఏం చేసినా కూడా ఎప్పుడో రాసి పెట్టినటువంటి దాన్ని మనం అనుసరిస్తున్నాం అనే విషయాన్ని తర్వాత తెలుసుకుంటారు ఎంతోమంది కూడా. అది కర్మఫలం. ఈ టైంలో ఏంటంటే ఇది మంచా చెడా అంటే మంచికి అట్రాక్ట్ అవడం కంటే చెడుకు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. నిజానికి దూరంగా ఉంటున్నారు, అబద్ధానికి దగ్గరగా ఉంటున్నారు, మోసానికి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు, మంచితనానికి అసలు వాల్యూ ఇవ్వట్లేదు. అది కలి ప్రభావం. అదే జరుగుతోంది. ఆల్మోస్ట్ ఒక 5 మెంబర్స్ని మీరు చూస్తే అందులో ఎదిగిన వాడంటే వాడు ఏదో మోసాలు చేసి ఏదో చేసిన వాళ్ళకే లైఫ్ కూడా కనిపిస్తుంది. మిగతా 4 వ్యక్తులు ఏమనుకుంటున్నారంటే మేము చిన్నప్పటి నుంచి ఒక మంచి వాతావరణంలో పెరిగాం, మేము ఒకళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, కానీ మేము ఫినాన్షియల్గా సెటిల్ అవ్వలేదు, కెరీర్ పరంగా సెటిల్ అవ్వలేదు అంటున్నారు. అంటే వ్యక్తిగత జాతకం బాగాలేదు, భవిష్యత్తులో కూడా బాగాలేదు అంటున్నారు. ఎవరైతే అడ్డదారులు తొక్కుతున్నారో, అక్రమంగా ఉంటున్నారో, విలువలు లేకుండా బ్రతుకుతున్నారో వాళ్ళకే మంచి జరుగుతోంది రైట్ నౌ కరెంట్ సిచ్యువేషన్స్లో. దీన్ని మనం ఎలా చూడాలి? అసలు నిజంగానే కర్మ ఫలాలు అనేది వెంటాడుతాయా? ఒకవేళ ఈ జన్మలో ఇప్పుడు మనం చేసిన పాపం తర్వాత అయినా వెంటాడుతుందా? మనం చేసిన ఏదైతే ఒక చెడు చేస్తే ఆ చెడుకు తగ్గ ప్రతిఫలం ఎప్పటికైనా మనం అనుభవించాల్సిందేనా? ఖచ్చితంగా ఇది మంచి ప్రశ్న అండి. చాలామందికి ఇది అందరికీ చాలామందికి డౌట్ క్లారిఫికేషన్ అయ్యే క్వశ్చన్ ఇది చాలామందికి. ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట విన్నావా, చాలామంది కష్టపడుతున్నారు, అదే దుర్మార్గులే పైకి వస్తున్నారు అని. అవును, రైట్, 200% అది కరెక్ట్. ఎందుకంటే వాడు పోయిన జన్మలో ఏదో పుణ్యం చేసుకొని ఉంటాడు, ఈ జన్మలో అలా రాస్తాడు. బేసిక్గా శని, రావు, కేతు నేను ఇందాక చెప్పాను కలిపురుషుని ప్రభావం, పాలన. ఒక రకంగా చెప్పాలంటే కలి పాలన. ఆయన రాజు, ఇప్పుడు ఈ రాజ్యానికి రాజు, కలియుగానికి రాజు కలిపురుషుడు. అంటే ఒక రకంగా రాక్షసునితో సమానమే, కానీ కర్మను మాత్రం కరెక్ట్ ఇస్తూ ఉంటాడు.